గుడ్ మార్నింగ్ డాడీస్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కిబో గురించి. దీని తర్వాత మళ్ళీ క్యూలే గురించి చెప్తాను. కిబోకు సంబంధించిన విషయం ఏంటంటే, మీ దగ్గరున్న బీసీటీ కాయిన్స్ ఆల్రెడీ మీ అకౌంట్లో పంపించేసుకుంటున్నారు. హ్యాపీ. ఇప్పుడు నేను మీతో మాట్లాడాల్సింది ఏంటంటే, అందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. 2, నిన్న మీకు డీ కాయిన్స్ ఎవ్రీ అకౌంట్, ఒక్క అకౌంట్కి కూడా కేజీఎన్ ఉన్న అకౌంట్లు అన్నింటికి పేబుల్ అకౌంట్స్ అన్నింటికి కూడా డబ్బులు కాయిన్స్ పంపించాను. డీ కాయిన్స్ మీరు చూసే ఉంటారు. అయితే చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేశారు, అప్రిషియేట్ చేశారు, ఆనందంగా వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు ఆనందాన్ని తెలియచేశారు. వాళ్ళ మనసులో ఏముందో అది. ఓకే, సంతోషం. అయితే నాకు నేరుగా చెప్పలేకపోయారు కొంతమంది, చాలా సంతోషం. అయితే ఇప్పుడు దాంట్లో మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లియర్ చేయాలి. నిన్న బిజీగా ఉండడం వల్ల సాయంత్రం 5 గంటల వరకు ఖాళీ లేదు నాకు. 5, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. ఓకే, అలసిపోయిన వల్ల ఇంక నైట్ ఏం చెప్పలేకపోయాను, కానీ నైట్ వస్తున్న సమాధానం అన్నీ చెప్పాను. అయితే వాటికి నేను క్లియర్ చేయాల్సి ఉంది. ఒకరికి 1 వచ్చింది, ఒకరికి 10 వచ్చాయి, ఒకరికి 6 వచ్చాయి, ఒకరికి 8 వచ్చాయి, ఒకరికి 4 వచ్చాయి, ఇంకోటి 3 వచ్చాయి. అదేంటి అని డౌట్లు ఉన్నాయి. నేను కారు విన్నాను కదా, నాకు 2 వచ్చాయి. లేదు, నేను కారు విన్నానే కానీ నాకు 1 వచ్చింది. నా దగ్గర జూనియర్ ఉన్నవాడికి 4 కాయిన్స్ వచ్చాయి. ఇదేంటి అనేటువంటి డౌట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్లో ఉన్నది. ఇంకా చూసిన వాళ్ళందరికీ వచ్చింది, చూడడం అనేది ఇంకా అవేం తెలియదు కాబట్టి, చూడలేదు కాబట్టి వాళ్ళు తెలియదు. అయితే దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు మీ కేజీఎన్ నంబరు ప్రతి ఒక్కరికి వచ్చింది. ఆ కేజీఎన్ నంబర్లో లోపలికి వెళ్ళి చూస్తే మీరు ఎస్వి అకౌంట్ తీసుకుంటేనే వచ్చింది కదా. ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఒకవేళ నువ్వు 2 వీలర్ తీసుకున్నావు, అందులో ఉంటుంది. 3 వీలర్, 4 వీలర్ అందులో ఉంటాయి. అలాగే నీకు నువ్వే తోడు అందులో ఉంటుంది. తీసుకొని ఉంటాయి. ఇవన్నీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ తీసుకొని ఉంటే అందులో ఉంటాయి. తర్వాత పేబుల్ అకౌంట్స్ గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఈ శాలబుల్ కాయిన్తో తయారు చేసిందైనా పర్లేదు, మీరు ఎవరో దగ్గర కొని ఉంటారు కదా, అది. అలాగా ఏదైతే మీరు పే చేశారో ఆ అకౌంట్స్ అందులో ఉంటాయి. పే చేయకుండా కొన్ని అకౌంట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రొవిజన్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇది మన బీసీటీ ఎక్స్చేంజ్లకు వెళ్ళడానికి కానీ, లేదా ఎక్స్చేంజ్లో స్టేక్ చేయడానికి కానీ, లేకపోతే డబ్ల్యూఎస్ అకౌంట్ కానీ, ఇలా ఏమున్నాయో అవన్నీ కూడా మీరు డబ్బులు వేసుకోవడానికి చేసుకునే ప్రొవిజన్స్. అవి పేబుల్ అకౌంట్స్ కాదు. దానికి సంబంధించి మీకు డబ్ల్యూఎస్లో కూడా ఆ కాయిన్స్ మీకు మెయిన్లోకి వచ్చేస్తాయి. అంటే అవి అకౌంట్లు కాదు, అవి ప్రొవిజన్స్ అనమాట. అవన్నీ అలా ఏమున్నాయి వాటికి కాకుండా మిగతా అకౌంట్లు అన్నింటికి డబ్బులు కట్టి మీరు కొనుక్కున్న అకౌంట్లు అన్నింటికి ఒక్కొక్క కాయిన్ వేశాను. అవి మీరు చెక్ చేసుకుంటే ఏటేటి ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? అవి మీకు పంపించినట్లు. సో అందువల్ల ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువకి వస్తాయి. ఇప్పుడు ఒక అకౌంట్ ఉన్నది. ఆ అకౌంట్ మ్యాక్సిమం నేను చెప్పినటువంటివన్నీ చేసుకొని ఉన్నాడు, ఆయనకి ఎక్కువ వస్తాయి. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కారు వినర్ అవ్వచ్చు,
ఆయన ఒక అకౌంటే వేసుకొని ఉంటాడు. మిగతా అకౌంట్లు చేసి ఉండొచ్చు, అది ఆయన పేరున కాకుండా చేసి ఉండొచ్చు, లేదా ఆ ఫోన్ నెంబర్ మీద కాకుండా చేసి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఒకటే నెంబర్ ఉంటే ఒకటే కాయిన్ వస్తుంది. ఆ 2 నెంబర్లు మీకు ఏజిఎన్ ఉంటే 2 అకౌంట్లు మీకు ఉంటే 2 డీ కాయిన్స్ మీకు వస్తాయి. అలా వచ్చినాయి అనమాట. ఉదాహరణకి హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్ వాళ్ళు ఉన్నాడు, ఆయన ఏది చేసుకోలేదు, ఆయన హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్ ఒకటే చేశారు ఆయన. అప్పుడేముంది, ఆయనకి 14 కాయిన్స్ వస్తాయి ఆయనకి, డీ కాయిన్స్. ఆయన ఏ టీము ఉండదు, ఆయనకి ఏది ఉండదు, ఆ అకౌంట్ తీసుకొని ఉండిపోయాడు అలాగనుకోండి, ఆయనకి 14 వస్తాయి. అదే ఎడ్యుకేషన్ ఉన్నాడు అనుకోండి 7 వస్తాయి. నీకు నువ్వే తోడు ఉన్నది అనుకో 4 వస్తాయి. సింగిల్ అకౌంట్ ఉన్నాను. ఎందుకంటే నేను ప్రతి 500కి ఒకటి చొప్పున చేసి ఇచ్చాను. నీకు నువ్వే తోడులు 4 500 ఉన్నాయి కాబట్టి 4, ఎడ్యుకేషన్లో 7 500 3500 కాబట్టి అది 7, అది 14 అలాగే ఇచ్చినాం అన్నమాట. మీరు కూపన్ యాక్టివేట్ చేసుకుంటే డీ కాయిన్ కూపన్ మరొక కాయిన్ ఎక్స్ట్రా వస్తుంది. మీరు ఏ అకౌంట్ పెట్టారో ఆ అకౌంట్కి ఒక కాయిన్ వస్తుంది. అలాగే మెర్జ్డ్ అకౌంట్స్కి ఒకటే వచ్చి ఉంటుంది బహుశా, నేను చూడలేదు. ఆ ఎంతమంది ఉన్నారో అన్నీ పంపించలేనట్టు ఉంది. నా దాని గురించి అడిగారు. దీనికి ఏంటంటే మెర్జ్డ్ అకౌంట్లు మీరు ఎన్ని అకౌంట్లు అందులో పెట్టుకుంటే అన్ని కాయిన్స్ వచ్చేస్తాయి, మీకు అన్నీ వచ్చేస్తాయి. అది ఒకవేళ రాకపోతే నేను చూస్తాను. ఏనా, ఇది పరిస్థితి అనమాట. కంపల్సరిగా అందరికీ డీ కాయిన్ వెళ్ళి, ఇది ఆగస్టు 1 లోపల మళ్ళీ మీరు ఈ కూపన్ పెట్టుకుంటే, కూపన్స్ ఇంకా అమ్ముతున్నారు, కూపన్స్ ఇంకా మీరు ఒకరికొకరు అమ్ముతున్నారు, తీసుకోండి. అవి ఆగస్టు 1 లోపల మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఉంటే అందులో పెట్టేసుకుంటే ఇంకొక కాయిన్ వస్తుంది. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టడానికి ఆప్షన్ లేదు. ఉన్న ట్రస్ట్ వ్యాలెట్లు అన్నింటినీ వాడుకోండి. ఇంకా చాలా అకౌంట్లు పెట్టాల్సి ఉంది, మీరు పెట్టండి. ఆ కూపన్స్ కొనుక్కొని అది పెట్టుకోండి. తర్వాత నేను ఆగస్టులోనే ఈ ఫంక్షన్ చేస్తున్నాం. మనం ఇండియాలో ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం కదా, ఆ ఫంక్షన్ అంటే లాంచింగ్ ఫంక్షన్ కుమ్మేద్దాం. ఆ ఫంక్షన్కి విన్ అయిన అందరితో చేస్తాం కదా, అప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి అకౌంట్ కూడా క్యూ లైఫ్లోకి వచ్చేసి ఉండాలి. అలా రాలేని వాళ్ళకి డీ కాయిన్ రాదు. ఎందుకంటే మనం ఆ వెబ్సైట్ నుంచి బయటకు వచ్చేస్తే మిగతా మనం డిసెంబర్ లోపు ఇది క్లోజ్ చేయాలా, ఈ బీసీటీ కాయిన్స్ అనేది. అందువల్ల ఆ కండిషన్ పెడతాను. అలాగే మీ డీ కాయిన్స్ అన్నీ కూడా ఫంక్షన్ తర్వాత, ఆగస్టులో జరిగే ఫంక్షన్ తర్వాత క్యూ లైఫ్ ద్వారా ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించాలి, ఫోన్ నెంబర్ లేకపోయినా పంపించవచ్చు, కానీ ఆధార్ కార్డు కానీ మీ పాన్ కార్డు కానీ ఇవి ఉండాలి. అది ఎక్స్చేంజ్ రూల్స్, అవి మనం దాన్ని మార్చలేం. అయితే సరిపోద్ది అనమాట. మెయిల్ ద్వారా కూడా నేను మీ వెళ్ళిపోయే ఛాన్స్ నేను ఇస్తాను. ఓకే, ఇవి దీని విషయాలు. డీ కాయిన్ అనేది భవిష్యత్తులో ఒక బంగారం కాయిన్ నా దృష్టిలో. డీ కాయిన్ అండి. ఇప్పుడు మీరు దాన్ని ఎంత జాగ్రత్తగా అయితే దాన్ని సేవ్ చేసుకుంటారో అంత మంచిది. ఒక్క కాయిన్ చాలు నా దృష్టిలో. 1 కాయిన్ ఉన్నా సరే హ్యాపీ. కిబోలో మీరు కాని కళలన్నీ కూడా దీని ద్వారా నిర్వహణ చేసే విధంగా దాన్ని పట్టుకెళ్తున్నాను. కానీ మీ దగ్గర ₹1 తీసుకోలేదు. మీ దగ్గర కిబోలో సంపాదించుకున్న ప్రతి కాయిన్ కూడా ₹1 చొప్పున నేను తీసుకుంటున్నాను. ఓకేనా? దాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటారో అంత గొప్పగా మీకు లైఫ్ ఇస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడకపోయేది క్యూ లైఫ్ గురించి. ఈ క్యూ లైఫ్కి సంబంధించి ఏంటంటే, మనం అనుకున్నవన్నీ ఈ వారం ప్లే స్టోర్ నుంచి పంపించాము, అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ వారంలో మనం ప్లాన్ చేసుకున్నవి
ఈ పర్చేజింగ్ అని, మన ఎంపీపీ అని, ఇవన్నీ ఒక్కొక్కటిగా స్టార్ట్ అయిపోతాయి. అయితే ఈలోగా డీకాయిన్, ఇందులో కూడా డీకాయిన్ మైనింగ్ ఈ వారం మాక్సిమం ఇచ్చేస్తాను. ఇది క్యూ లైఫ్లో. ఒకవేళ లేట్ అయితే మీరు క్యూ లైఫ్లో డే 1 క్యూ లైఫ్లో నేను కేయూసీ నుంచి కూడా క్యూ లైఫ్కి వచ్చాం. క్యూ లైఫ్ నుంచి క్యూ లైఫ్ యాప్లోకి వెళ్ళాం. యాప్ కావాలనుకున్నాం కాబట్టి యాప్లోకి వెళ్ళాం. ఇలా ఆ మొదటి నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా మీ డౌన్ లైన్ టీం నుంచి డీకాయిన్ క్యాష్ మైనింగ్ అనేది, కాయిన్ కొరకు క్యాష్ అనమాట. అది నేను మీకు క్యాష్ వస్తుంది, నేను అప్పుడు కాయిన్ ఇస్తాను అనమాట. డీకాయిన్ క్యాష్ మైనింగ్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు యాడ్ అయిపోద్ది. మన రాష్ట్రం అయితే 10 రూపాయలు, పక్క రాష్ట్రం అయితే 20 రూపాయలు, వేరే దేశం అయితే 30 రూపాయలు అలా ఇచ్చాను కదా. అవన్నీ కూడాను మీకు అన్నీ నేను ఓపెన్ చేసినప్పుడు అందరికీ వాటితో కలిపి మీకు వచ్చేస్తుంది, మొత్తం ఒకసారి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. అది మన లాంచింగ్ తర్వాత కూడా కొనసాగుతుంది, మన లిస్టింగ్ తర్వాత కూడా కొనసాగుతుంది. ఆ మైనింగ్ అనేది, డీకాయిన్ మైనింగ్ అనేది, అది మీరు ఎంత సంపాదించుకుంటే అంత మంచిది. ఇప్పుడు కిబోలో ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, మాక్సిమం మన వాళ్ళు కూడా వస్తున్నారు. మరి అక్కడ ఉన్నది కదా అని వదిలేము, అక్కడ ఉన్నది అక్కడే, ఇక్కడ ఉంది ఇక్కడే. మరి క్యూ లైఫ్లో ఇప్పుడు ఈ పర్చేజ్ బ్యాక్ అనే దాంట్లో మీకు డీకాయిన్ వస్తుంది. మరి ఎంపీపీలో డబల్ సెల్ విన్నరు డీకాయిన్ వస్తుంది, డబల్ బైక్ విన్నరు డీకాయిన్ వస్తుంది, కారు విన్నర్కి, డబల్ కారు విన్నర్కి కూడా కాయిన్స్ వస్తాయి. ఇవంతా డీకాయిన్ మైనింగ్. ఇలాగ అనేక రకాలుగా మీకు ఇంకా ముందుకు మళ్ళీ యాడ్ అవుతాయి. ఇవన్నీ హ్యాపీగా ఇదంతా సంపాదించుకోండి. అయితే కిబోలో ఇంకా డీకాయిన్ మైనింగ్ ఎక్కువ చేయలేము మనం, అయిపోయింది. అది కంపెనీ ఇచ్చిందే తీసుకోవాలి. కానీ క్యూ లైఫ్లో కిబో కంటే ఎక్కువ డీకాయిన్ మైనింగ్ సంపాదించవచ్చు. ఎందుకంటే ఇది రన్నింగ్లో ఉంది. ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి డీకాయిన్ మైనింగ్ చాలా సంపాదించవచ్చు. లైఫ్కి బంగారం భరోసా ఇవ్వచ్చు. ఈరోజు క్రిప్టో భవిష్యత్తులో ఎంత వాల్యుబుల్ అవుతుందో కొంతమంది తెలుసు, కొంతమంది తెలుసుకుంటున్నారు, చాలామంది తెలుసుకుంటున్నారు. అంటే క్రిప్టో కాయిన్స్ అన్నీ గొప్పవి కాదు, అన్ని కాయిన్స్ గొప్పవి కాదు. ఆ వెనకాతల దానికి ఉన్న బేసు. ఇప్పుడు మన డీకాయిన్ ఉన్నది, డీకాయిన్కి ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తున్నాం మనం. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ కాయిన్కి కాయిన్ కమ్యూనిటీ లేదు, బట్ మన కాయిన్కి కమ్యూనిటీ ఉంది. మన కాయిన్ కమ్యూనిటీ పెంచుతున్నాం. ప్రపంచంలోనే ది బెస్ట్ కమ్యూనిటీ, అసలు కమ్యూనిటీ లేదు కానీ ది బెస్ట్ కమ్యూనిటీ కావాలా, అది నా తాలూకా ఎయిమ్. ఎంత కావాలంటే భవిష్యత్తులో మరొకరు ఇంత కాయిన్ కమ్యూనిటీ తేలేరన్నంతగా కావాలా, ఇంత కాయిన్ కమ్యూనిటీ తేలేరు అన్నంతగా కావాలా. అప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 కాయిన్ మన డీకాయిన్గా వెళ్ళే దాంట్లో ఇది కూడా ఒకటి. ఇది ఒక్కటే కాకుండా డీకాయిన్కి ఇంకా అద్భుతమైన బిజినెస్ ప్లాన్, ఎందుకంటే అది బిజినెస్ కాయిన్. ప్రపంచంలోనే అద్భుతమైన అన్ని దేశాలకి వెళ్ళేటువంటి ప్రమోషన్ కమ్యూనిటీ, ఇవన్నీ తీసుకొస్తున్నాను. ఇంకా కొన్ని నేను తర్వాత చెప్తాను, ఒకేసారి అన్ని కాకుండా. అంత గొప్పగా డీకాయిన్ డెవలప్ చేసుకెళ్తున్నాం. అందుకని ఆ డీకాయిన్స్ని జాగ్రత్తగా సంపాదించుకోండి. మళ్ళీ రాదు, మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఈ రన్నింగ్లోనే వస్తుంది, కుమ్మేయండి అంతే.
ఇప్పుడు ఆల్రెడీ డీకాయిన్కి సంబంధించి మీరు జాయినింగ్స్ వస్తున్నాయి కదా క్యూలైఫ్, అవంతా డీకాయిన్ మైన్ అవుతున్నట్టు ఇంటర్నల్గా అవుతుంది. నేను ఈ వారం అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాను, మీకు అప్పుడు కనపడుతుంది. కానీ ఈలోపు క్యూలైఫ్లో రెఫరల్ మైనింగ్ ఐఎన్ఆర్లో మీకు వస్తుంది, చూసారు లేదు? స్క్రాచ్ కార్డ్తో మీకు వస్తుంది. దాన్ని మీరు స్క్రాచ్ చేసి చూసుకున్నట్లయితే మీకు అది కనబడుతుంది. చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, హ్యాపీ డాడీ చాలా బాగుంది, మళ్ళీ మన తాలూకా ప్రవాహం రాత్రి 2 గంటలకు మనం ఆదాయాన్ని చూసుకొని పడి నిద్రపోయే అవకాశం మళ్ళీ ఆ సిస్టమ్ మళ్ళీ తీసుకొచ్చారు, చాలా సంతోషం డాడీ, హ్యాపీ అని చెప్పేసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు దాన్ని మీరు ఎంత సంపాదించుకుంటే అంత మంచిది అన్నమాట. మీరు దాన్ని ఎంత ఎక్కువ సంపాదించుకుంటారో అది ప్రస్తుతానికి మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ వారంలోనే మనకి ఈ పర్చేజ్ స్టార్ట్ అవుతుంది, పర్చేజ్ బ్యాక్ ఆఫర్ స్టార్ట్ అవుతుంది, ఎంపీపీ స్టార్ట్ అవుతుంది. ఇది మన డీకాయిన్ క్యాష్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మీకు ఇంకా ఇన్కమ్ పెరిగిపోద్ది. ఎవరికైతే నేను ఇంతకుముందు చెప్పానో ఒక మంచి కమ్యూనిటీని క్రియేట్ చేసుకున్నాడో, మంచి రెఫరల్ టీంని క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా చిత్తక్కువ డబ్బులు పడిపోతారు. ఒక రోజుకి 1,00,000 తీసుకోవచ్చు అని చెప్పాను కదా, అది కరెక్ట్గా ఉంటుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నేను అనుకున్నది అనుకున్నంత వరకు చేసే వరకు కంటిన్యూషన్గా పని చేస్తూనే ఉంటాను. రాత్రి కూడా మీరు నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళని అడగండి, 4 గంటలకి, 2 గంటలకి, 1 గంటకి, 3 గంటలకి నేను 4 ఆన్సర్ ఇస్తున్నాను. నైట్ కూడా నా పని నేను చేసుకుంటున్నాను. ఆ టైంలోనూ నాకు తెలిసి నాన్నగా ఎవడు రాక్షసులాగా ఆ రాత్రి మీద పనిచేయడు. తక్కువ మంది ఉంటారు, 1, 2, 3 అని 10 అంకెల్లో లెక్కెట్టచ్చు. అవసరం ఉన్నప్పుడు నేను ఒక నెల రోజులు గట్టి పని చేసిన అనేది వేరు, ఎప్పుడూ కంటిన్యూషన్ పని చేయడం వేరు. నేను ఎప్పుడూ కంటిన్యూషన్గా చేయడం గురించి మాట్లాడతాను. ఎందుకు ఈ విషయం చెప్పానంటే నన్ను నేను పొగుడుకోవాలని కాదు. ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు దాని గురించి అహర్నిశలు కష్టపడితేనే వస్తుంది. మనకు ఫెయిల్యూర్స్ ఉండొచ్చు మధ్యలో, అంటే ఫెయిల్యూర్స్ అంటే మనం చేసిన కొన్ని ప్రాజెక్టులు వెళ్ళకపోవచ్చు, కానీ లక్ష్యం మారదు, గమ్యం మారదు. అంటే అదే అనుకోండి, ఇది మార్చుకోం మనం, అలా కాంక్రీట్గా పట్టుకొని ఉంటాం. నాకు వచ్చే నెల పలానా దానికోసం 10,000 కావాలి అనుకో, దాన్ని తెచ్చే విధానాన్ని మారచ్చు, కానీ 10,000 తెచ్చుకోవాలనేది మాత్రం మారకూడదు. దీన్ని కాంక్రీట్గా తీసుకుంటారు. దీన్ని మన సంపాదన అంటే నేను ఇక్కడ నా గమ్యం ఏంటి, మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు 10,000, కానీ అంటే అవసరాన్ని బట్టి, ఎవరు అవసరం పెట్టేవాళ్ళు. కానీ నా గమ్యం ఏంటి, నా కమ్యూనిటీ మొత్తం, నా ఫ్యామిలీ మొత్తానికి నేను ఇచ్చిన మాటలు నెరవేరడ. బీసీటీ ద్వారా కిబో ద్వారా వెళ్దారనుకున్నాం, అది అవ్వలేదు. బీసీటీ ద్వారా వెళ్తున్నాం, దీంట్లో కూడా మనకు అవ్వలేదు. కానీ డీకాయిన్ తీసుకొచ్చి మీకు 1,00,000 చూపిస్తానని చెప్పాను. దాని మీద అంటే మనం వెళ్ళే ప్రయాణం మారచ్చు, కానీ గమ్యం మారకూడదు, మన లక్ష్యం ఎప్పుడు మారకూడదు. అలాంటి ఉద్దేశంతో మీకు అందరికి కాయిన్స్ ఇచ్చాను. దాన్ని సంపాదించుకోవడానికి మళ్ళీ డీకాయిన్ మైనింగ్ చేసుకోవడానికి క్యూలైఫ్ తీసుకొచ్చాను. చేయండి. ఇంతకు మించిన ప్రాజెక్టులు మీ ముందు పెడుతున్నాను, సంపాదించుకోండి. అది కాయిన్ కావచ్చు, క్యాష్ కావచ్చు, మరి ఇతరత్ర ఏదైనా కావచ్చు. చిత్తకోటి కుమ్మేద్దాం అంతే, సంపాదించుకోండి. క్యూలైఫ్ కింగ్స్ అండ్ డాడీస్, మీకు నేను చెప్తున్నాను ఒక విషయం ఏనండి. నేను 2021 అక్టోబర్ 15 ఈ కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఒక మాట ఖచ్చితంగా ఎప్పుడు చెప్తుంటాను.
మన భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప కంపెనీగా, ఒక గొప్ప కాయిన్గా ప్రపంచ దేశాల అన్నింటిలోనూ క్రిప్టో కరెన్సీ చలామణిలోకి తీసుకెళ్లే విధంగా మన కంపెనీలో వచ్చే ప్రతి కాయిన్ని తీసుకెళ్లాలని నేను పరితపిస్తూనే ఉన్నాను. అవి మీరు చాలాసార్లు విని ఉంటారు. సో ఇప్పుడు మనం అదే విధానంలో ప్రయాణం చేస్తున్నాం. మన ఇండియాలో ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాం 1 monthలో. నేను ఏ రోజైతే ఈ పర్చేజ్ ఓపెన్ చేశానో, పర్చేజ్ బ్యాక్ ఆఫర్, అక్కడి నుంచి 1 నెలలో మీటింగ్ పెడదాం 300 మంది యోధులతో. తర్వాత మన ఇంకొక 200 మందితో దుబాయ్లో 200 మంది యోధులతో మనం మీటింగ్ పెడుతున్నాం. అక్కడ లాంచ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చేసినప్పుడు మన భారతదేశం మొత్తం తెలియాలనే తపన, దుబాయ్లో చేస్తే ప్రపంచం మొత్తం తెలుస్తుంది అనేటువంటి తపన. దాని తర్వాత ప్రపంచ జైత్ర యాత్ర ఎలా కొనసాగిస్తామో, నాకు 100 మంది వీరులు కావాలన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి లీడర్లు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి మీరు మీ ప్రతిభని మళ్ళీ దాని మీద కరెక్ట్ చేయండి. చేసి మనం వెళ్దాం. అందులో మీ క్వాలిటీస్ ఏంటో నాకు తెలీదు. విన్ అవుతాం మనం క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ని బట్టి ఎవరేం చేయాలండి డిసైడ్ అవుతాం. కానీ ప్రపంచ జైత్ర యాత్ర మన కాయిన్స్కి కావాలి. ఒక్క కాయిన్ ఉన్నా సరే లైఫ్ని ఎలా లీడ్ చేయొచ్చో నేను చేసిన డిజైన్ మీకు తెలుస్తుంది. అది నేను ఈ లాంచింగ్ మీటింగ్లో కానీ, లేకపోతే మన లిస్టింగ్ మీటింగ్లో కానీ, అంటే ఆ ఫంక్షన్లో కానీ, ఇందులో కానీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క కాయిన్ ఉన్నా సరే మనం హ్యాపీగా మినిమం మన అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోయేలాగా ఉండొచ్చు. కొమ్మేయచ్చు అనమాట. అంతకు మించే ఒక్క కాయిన్ ఉన్నప్పుడు 2 ఉంటే అది తిరిగిపోద్ది. మరి 4 ఉంటే ఇంకా బాగుంటుంది. 10, 20, 100 ఉంటే ఇంకా అదిరిపోద్ది. సో దాన్ని ఇప్పుడు మీకు మైనింగ్ అవకాశం ఇచ్చాను కాబట్టి సంపాదించుకోవడానికి ఎక్కడ శక్తి ఉన్నవాళ్ళు, ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మిగిలిన వారు కూడా వినియోగించుకోండి. కుమ్మేద్దాం. భారతదేశం సత్తా ఏంటో చూపిద్దాం. ఏ ప్రపంచ దేశాల్లో ఉన్న దేశాలన్నీ మనకు రకరకాల కాయిన్స్ మనకి ఇస్తున్నాయి. మనం ప్రపంచ దేశాలకు ఇంకో కాయిన్ ఇస్తున్నాం, ఇచ్చేస్తాం. అంతే. చేయండి, చేద్దాం, కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. లవ్ యూ.